ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరుగుదనములకు మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 21 నుంచి 30 వచనాలు. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోచున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే నుండి చనిపోదురు, నేను వెళ్ళి చోటకు మీరు రాలేరని వారితో చెప్పెను. అందుకు యూదులు, నేను వెళ్ళి చోటకు మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తనను తాను చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడును. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుని కాను. కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. కాబట్టి వారు, నీవెవరవని ఆయనను అడుగ్గా, యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడినని చెప్పుచుంటినో వాడినే. మిమ్మల్ని గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. తండ్రిని గురించి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతటి నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనందరము చూసుకోగలిగితే కనుక చూడండి, మొదట వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని గురించి దేవుడు ఆయన చూపించిన కృపా రక్షణను గురించి, ఆ తర్వాత ఆయన నిజమైన వెలుగును అని తెలియపరుస్తూ ఉంటే దానికి కూడా వారి అభ్యంతరమే. ఇప్పుడు మరలా యేసుక్రీస్తు ప్రభువారి భాగంలో తాను పరలోకపు తండ్రి నుంచి వచ్చానని, తనను విశ్వసించని వారు పాపాల్లోనే ఉండి మరణిస్తారని తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో నేను వెళ్ళుచున్నా, మీరు నన్ను వెతుకుదురు, అయినా మీరు మీ పాపముల్లోనే చనిపోతున్నారు, నేను వెళ్ళి చోటుకు మీరు రాలేదు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవ మరణ పునరుద్ధానాల గురించి, ఆయన మరలా పరలోక రాజ్యమును గురించి, ఆయనను తిరస్కరించిన వారు పరలోక మహిమలో ప్రవేశించలేరు అన్న విషయాన్ని పదే 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 పరిశుద్ధాత్ములు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరించడం వల్ల మనుషులు దేవునికి దూరం అయిపోతున్నారు. ఇక్కడ యూదులు అర్థం చేసుకోకుండా తనను తానే చంపుకుంటాడా, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళే చోటకి మీరు రాలేరు అంటున్నారేంటి అని చెప్పేసేసి అస్సలు ఆత్మీయంగా వారు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఆయన పరలోకానికి వెళ్ళడం గురించి మాట్లాడుతుంటే వారు భౌతికంగా ఆలోచిస్తూ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తాడా, అక్కడికి మనం వెళ్ళలేమా, ఏంటి మాట్లాడుతున్నారని వారు ఇంకా ఇంకా విమర్శల్లోకి వెళ్తున్నారు తప్పించి తిరస్కరించడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం కూడా వారి మనసు ఉండటం లేదు. మరలా యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు క్రింది వారు, నేను పైనుండి వచ్చాను, మీరు ఈ లోకానికి చెందినవారు, నేనైతే ఈ లోకానికి చెందినవాడిని కాదని తెలియపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దైవికత్వాన్ని మరలా 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 ఆయన పరలోకం నుండి వచ్చిన దేవుని కుమారుడని సుస్పష్టంగా తెలియపరుస్తున్నారు. మనందరికీ తెలుసు, విశ్వాసులమైన మనందరము ఏదో ఈ లోకంలో కొన్ని రోజులు ఉండి దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతికి వెళ్ళడానికి వచ్చాం, కానీ మన నిజమైన పౌరసత్వము పరలోక రాజ్యంలో ఉంది. మనము పరలోక వాసులము, ఇక్కడ వాసులం కాదు, భూలోక వాసులం కాదు. నేనే ఆయననని మీరు విశ్వసించని ఎడల మీ పాపంలోనే చనిపోతారని కూడా గట్టిగా చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచితే రక్షణకు ముఖ్యమైనటువంటి ఆధారం. మనం అనుకుంటాం చాలా మంచి పనులు చేస్తున్నారు కదా చాలామంది అని చెప్పేసి. మంచి పనులు మనుషులని రక్షించలేవు. ఎందుకంటే దేవుడు సృష్టించింది మనిషిని మంచి పనులు చేయటానికే. మనమే మంచి పనులు లేకుండా విధమైన తంత్రాలు కల్పించుకొని ఏవేవో కార్యాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే పాపక్షమాపణకు ఏకైక మార్గం. రక్షింపబడిన నువ్వు ఖచ్చితంగా మంచి లక్షణాల్లోనే ఉండాల. యేసుని విశ్వసించడమే నిత్య జీవానికి పునాది. అప్పుడు యూదులు అడుగుతున్నారు, నువ్వు అసలు ఎవరివి అని. మొదటి నుండి నేను మీతో చెప్పుచున్ననే, ఎందుకంటే ఆయన ఇంకా తండ్రి తనకు చెప్పినదే తాను మాట్లాడుతున్నానని వివరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు తన సొంత ఇష్టంతో కాకుండా తండ్రి చిత్తాన్ని పదే పదే ప్రకటిస్తూ ఉన్నారు. వారు యేసుక్రీస్తు ప్రభు పరలోక తండ్రి గురించి మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవట్లేదు. ఆధ్యాత్మికంగా ఆత్మీయ జీవితాల అంధత్వం కమ్మేసుకొని సత్యాన్ని గ్రహించకుండా మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైన వాక్యాలను వింటూ కూడా మనము అనేకసార్లు విశ్వాసంలో తప్పిపోతున్నామేమో. దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, కానీ విశ్వాసంతో స్వీకరించడం ముఖ్యమైనటువంటి అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అంటున్నారు, మీరు మనుష్య కుమారుని ఎత్తినప్పుడు నేనే ఆయనని తెలుసుకుంటారు అని. ఎత్తబడుట అంటే సిలువపై యేసుక్రీస్తు ప్రభువారిని మరణించడము, సిలువ పునరుద్ధానము,
మరి మహిమ ద్వారా ఆయన నిజంగా దేవుని కుమారుడని ప్రపంచానికి వెల్లడైంది. సిలువ మన రక్షణకు దేవుని గొప్ప ప్రేమకు గుర్తు కదా! నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు. నేను ఆయనకిష్టమైన కార్యములు ఎల్లప్పుడూ చేయుచున్నాను. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత గొప్ప వాక్య భాగం కదా! యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఇష్టమైన కార్యాలే ఎల్లప్పుడూ చేయుచున్నారు కాబట్టే, తండ్రి అయిన దేవుడు ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. మనం దేవునికి విధేయులమై ఆయన సన్నిధిని అనుభవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు బోధ, వాక్యం చాలామంది ఆయన్ని విశ్వసించారు కానీ యూదులకు భయపడి బయటికి చెప్పలేకపోయారు. దేవుని వాక్యానికి విశ్వాసము కలిగించే ఆ శక్తి వల్ల మనం దేవుని శక్తిని పొందుకుంటాము. హృదయపూర్వకంగా వాక్యాన్ని స్వీకరించడంకు మనల్ని మనం దేవునికి అనుగుణంగా దేవుని చిత్తానికి లోబడి జీవించాలి. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారే రక్షణకు ఏకైక మార్గం. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారు పాపంలోనే ఉండిపోతారు. దేవుని చిత్తానికి విధేయత చూపించిన వారి ఆశీర్వాదానికి కారకులవుతాము. కాబట్టి ఈ యొక్క దిన వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. ఆయనను విశ్వసించడం ద్వారా పాపక్షమాపణ, నిత్యజీవం లభిస్తాయని ఆయనకు విధేయతంగా మనం గనక బ్రతకగలిగితే ప్రతి దినము మనం ఆశీర్వాదాలను దేవుని దగ్గర నుంచి పొందుకుంటామని, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ప్రతి ఒక్కరము కూడాను ప్రయత్నం చేయాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.